దాంట్లో డ్రగ్సే పెట్టారు అని చెప్పేసేసి దాని మీద రైట్ చేసుకొచ్చినటువంటి పాయింట్ గుర్తుంది కదా. చివరికి ఆ రెండిట్లో ఏమన్నా ఒక్కరవన్నా దొరికిందా డ్రగ్? ఫస్ట్ దాంట్లో దొరికింది, వాళ్ళని ఎవరినో అరెస్ట్ చేశారు. రెండో దాంట్లో దొరికింది, రెండిట్లో జగనే చేస్తున్నాడు. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? విజయసాయి రెడ్డి ఆర్డర్ ఇచ్చి వస్తే ఆ వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్యాకెట్లు కట్టి సందులో సప్లై చేస్తున్నారన్నట్టు చెప్పారు. భార్గవ్ రెడ్డి ద్వారా సజ్జలు చేపిస్తున్నాడు అనేసి. ఇదే కదా చెప్పింది ఆ రోజున. ఓపెన్గా పేపర్లోనే రాశారు కదా. ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఎందుకని వీళ్ళు వచ్చిన తర్వాత మరి అది అవ్వలేదు? ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే కార్యకర్తల మధ్యన సమన్వయంలో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెండవది, ఇదివరకు వైసీపీ నాయకుల యొక్క వ్యక్తిగత వ్యవహార శైలి వలన తలెత్తిన ఇబ్బందులు జగన్కి ఆపాదించారు, వైసీపీ పార్టీకి ఆపాదించారు, జగన్కి ఆపాదించారు. అంతే కదా. ఇప్పుడు అతని పేరేంటి, అంబటి రాంబాబు అమ్మాయితో మాట్లాడా, అవంతి శ్రీనివాస్ అమ్మాయితో మాట్లాడా, గోరంట్ల మాధవ్ చొక్కా ఇప్పాడా, పృథ్వీరాజు నోరు పారేసుకున్నాడా? ఈ 4 సంఘటనలే కదా అప్పుడు జరిగినటువంటి. ఈ 4 సంఘటనల్లో కూడా ఒక్క అమ్మాయి కూడా కంప్లైంట్ ఇలా. కానీ వాళ్ళు దాన్ని ఏమంటారు, కామాంధులు. అదే సందర్భంలో ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది, ఇంకొక అమ్మాయి ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఇంకొక అమ్మాయి అత్యాచారానికి గురయ్యానని చెప్పింది.